ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. తాతగారు, నేను మళ్ళీ చేస్తాను. ఏంటమ్మా? కబడ్డీ పోటీకి టైం అయిపోతుంది. అమ్మ వాళ్ళు ఇంకా రాలేదేంటి? అదే నేను చూస్తున్నానమ్మా. ఇంతకీ ఎక్కడికి వెళ్ళారు తాతయ్య? ఏమోనమ్మా, నాకు చెప్పలేదు. బేబీ, మమ్మీ, ఆ పల్లవి కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే నేను గెలవనేమోనని డౌట్ వస్తుంది నాకు. బేబీ, నీ మీద నువ్వే డౌట్ పెట్టుకుంటే ఎలా? లేదు మమ్మీ, నా మీద నాకు డౌట్ క్రియేట్ అవ్వడానికి కారణం ఆ పల్లవి. దాని కాన్ఫిడెన్స్ లెవెల్, దాని మాటలు చూస్తూ ఉంటే నేను డల్ అయిపోతున్నాను. బేబీ, ఆ పల్లవి తెలివిగా నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోవడానికే కేవలం అలా మాట్లాడుతుంది. అంతకు మించి నీ మీద గెలిచి అంత సీను దానికి లేదు. అంతేనంటావా? అవును బేబీ, నువ్వు మరీ అంత డౌట్ పడుతున్నావు కాబట్టి సరే, ఆ పల్లవిని గ్రౌండ్లో కొట్టడం కాదు, గ్రౌండ్కి రాకుండా నేను చూసుకుంటాను. పద. పెద్దమ్మా, మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళామమ్మా. తాతయ్య గారు కూడా ముఖ్యమైన పని మీద వెళ్లారు అంటున్నారు, కానీ ఏంటో చెప్పట్లేదు. అంత ముఖ్యమైన పని ఏంటమ్మా? అవును పల్లవి, నా జీవితంలో నాకు దూరం అయిపోయిన ఒక అపురూపమైన వస్తువు గురించే నా వెతుకులాట. అపురూపమైన వస్తువా? అంత కాస్ట్లీయా? అది నా ప్రాణంతో సమానం. సరే అమ్మా, కబడ్డీ పోటీకి టైం అవుతుంది. బేబీ, ఈ కుండీని దాని మీదకి తోసేస్తాను. పల్లవి, అమ్మా పల్లవి, ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఇలా జరిగింది? కుండ ఎలా పడింది? ఏమైంది? ఎవరు తోసినట్టున్నారు? పైన ఎవరు లేరు గుండు. ఉన్నట్టుండి పైనుండి కుండి ఎలా పడిందిరా? తెలియట్లేదు నాన్న. పల్లవి, నొప్పిగా ఉందా? కొంచెం ఓర్చుకో పల్లవి. అయ్యో గుండమ్మా, ఏమైంది? పల్లవి కాలు మీద పూల కుండి పడిపోయింది పిన్ని. అయ్యో, ఇదెలా జరిగింది? ఎలా జరిగింది అంటే ఏ గాలికో పైనుంచి పడుంటుంది మమ్మీ. అయ్యో, అరరే, అయ్యో, గట్టిగా దెబ్బ తగిలినట్టుంది. మొన్నేమో నాకు దెబ్బ తగిలింది, ఇవాళ నీ కాలికి దెబ్బ తగిలింది. ఏంటో, కాసేపట్లో ఏమో కాంపిటీషన్స్ ఉన్నాయి. నీ కాలు చూస్తే విరిగిపోయినట్టుందే. ఇంకేం ఆడతావు? ఇంక పోటీకేమొస్తావు? ఊరుకోవే, కాలు బాగోక ఆ అమ్మాయి ఇబ్బంది పడుతూ ఉంటే పోటీ అంటావు? ఏ, పోటీలో పాల్గొనకపోతే ఇప్పుడేమైనా ప్రాణాలేమైనా పోతాయా ఏంటి? గుండమ్మ, మొన్న అక్షత్కి ట్రీట్మెంట్ చేసినట్టే ఇప్పుడు తినకు కూడా చెయ్యు. తను బాధపడుతుంటే నేను అస్సలు చూడలేకపోతున్నాను. పల్లవి, అటెళ్దాంరా. లేమ్మా. పల్లవి, లేమ్మా, లే, జాగ్రత్త.
ఒక్క నిమిషం పల్లవి, ఇప్పుడే వస్తాను. పెద్దమ్మా, అయితే పల్లవి ఈ కాంపిటీషన్లో పాల్గొనలేదు కదా? గీత, అలా అనకు. నాకెంత కష్టమైనా సరే ఈ కాంపిటీషన్ లో ఖచ్చితంగా పాల్గొని తీరుతాను. అమ్మా, అది కాదమ్మా, నీ కాలు పరిస్థితి. తాతయ్య గారు, నన్ను వద్దని చెప్పకండి. నేను ఈ పోటీలో పాల్గొంటుంది నా కోసం కాదు, అందరి కోసం. అమ్మా, నేను వెళ్తానమ్మా, ఎలాగైనా వెళ్తానమ్మా. అమ్మా, అమ్మా పల్లవి, నేను వెళ్ళొస్తానమ్మా. అది కాదు పల్లవి, ఇప్పుడు పర్వాలేదమ్మా. గీత పద. అయ్యో, పల్లవి. ఏంటి మమ్మీ ఇది? తన కాలు విరగొట్టిన కాంపిటీషన్కి వస్తానంటుందేంటి? కుండి పొరపాటును కాలు మీదే పడింది. తల మీద పడి తల పగిలిపోయి ఉంటే బాగుండేది. పోనీలే మమ్మీ, ఇక్కడ నీ ప్రయత్నం నువ్వు చేశావు. దాని అదృష్టం బాగుండి తప్పించుకుంది. కానీ అక్కడ సుమలత ఆంటీ ఉంది కదా, మేమిద్దరం చూసుకుంటాం. అక్కడ మాత్రం ఇది గెలవడం అనేది జరగదు మమ్మీ. కాసేపట్లో కబడ్డీ పోటీలు రా. ఈ పోటీలో ఎవరు గెలుస్తారో ఏమో. ఈ పోటీలో మన చరణ్ గారి టీమే గెలవాలరా. లేదు, పల్లవి టీమే గెలుస్తుంది. బొమ్మ బొరిసేద్దామా?